హలో ఎవ్రీవన్, నేను మీ ప్రియా రాజ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా. సో ఈరోజు కుకింగ్ వ్లాగ్ అండి. సో ఏంటంటే ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో చాలా వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ని వేసాను అనమాట. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. సో అవి బాయిల్డ్ అవుతూనే ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను అనమాట. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ పొడుగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఇక్కడ దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నా ఆనియన్ని. సో నేను ఇందులో కొబ్బరి వేయలేదు. కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది, బట్ నేను కొబ్బరి వేయలేదు. అదొక రెసిపీ వేరేనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఆనియన్ ఎక్కువనే తీసుకున్నా, 1 ఆనియన్ తీసుకున్నా. బాగా ఫ్రై చేసుకోండి. స్వీట్నెస్ అవుతుంది అంటారు, కానీ ఏం స్వీట్ కాదు. కానీ చాలా ఆనియన్స్ ఏం లేదు, 1 ఆనియన్ తీసుకోండి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత మనము ఒక మిక్సీ జార్లో అది ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి, ఒక టమాటో, తర్వాత ఒక 3 కాజు, తర్వాత ఇలాచీ వేసుకోవాలన్నమాట, యాలకులు. సో 2 యాలకులు వేసుకున్న, తర్వాత లవంగాలు వేసుకున్న, 2 లవంగాలు వేసుకున్న, తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి, అది పేస్టు. ఇక్కడ నేను బాయిల్డ్ అయినవి ఇదంతా మొత్తం పైన ఉన్న పొట్టంతా తీసేసాను అనమాట. తీసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుంటున్న దానికి ఎగ్స్కి, ఎందుకంటే దాంట్లో మొత్తం గ్రేవీ లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఘాట్లు పెట్టకపోతే మొత్తం ఎగ్ పచ్చిగానే అనిపిస్తుంది, రసం లోపలికి వెళ్ళదు కాబట్టి. సో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. సో అది అయిన తర్వాత నేను మళ్ళీ అదే ప్యాన్ పెట్టాను అనమాట. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నా అనమాట. కొద్దిగా కారం వేసుకున్నా, కొద్దిగా కారం వేసుకున్నా. అది వేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఫ్రై చేసుకోకున్నా కూడా నడుస్తుంది, అట్లే వేయచ్చు. బట్ ఇట్లా ఫ్రై చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నా. నేను ఎప్పుడన్నా ఒకసారి ఫ్రై చేయకుండా కూడా వేస్తా, అది కూడా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట ఈ ఎగ్స్ని. సో ఈ ఎగ్ కర్రీ అయితే చపాతీ, రైస్లోకి అన్నిట్లో బాగుంటుంది. నైట్ టైం చేసుకోండి. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు కదా, ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్స్ని ఫ్రై చేసి బౌల్లో తీసుకుంటున్నా, చిన్న బౌల్లోకి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అనమాట. అది కొద్దిగా చట్పట్టనిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్లేవర్ కోసం జీరా, మరి కరివేపాకు అనమాట. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనము ఆనియన్, టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో ఆయిల్లోనే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా సైడ్కి ఆయిల్ వదిలేంత వరకు బాగా మగ్గనివ్వాలి అనమాట, అది పచ్చివాసన వెళ్ళేంత వరకు. సో అది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలిపేయండి బాగా. తగినంత సాల్ట్ వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్. సో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు అనమాట. సో తగినంత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా ఇక్కడ. సో అది బాగా కలిపిన తర్వాత, సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నా, ఎందుకంటే కొద్దిగా రెడ్నెస్ కోసం అని వేసుకున్నా. అందులో కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నా, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో అదంతా బాగా కలిపిన తర్వాత గరం మసాలా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ నాన్ వెజ్లో అయితే కొద్దిగా గరం మసాలా వేస్తేనే బాగుంటుంది కదా. సో నేను అది వేసాను అనమాట. సో అది కొద్దిగా చూడండి ఇలా ఆయిల్ తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి. అది స్మెల్ కూడా వెళ్ళిపోతుంది కదా, పచ్చివాసన. సో అంతవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోవాలి. పల్చగా కావాలంటే చాలా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా మీడియం కావాలంటే సో కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మీడియమే కావాలి కాబట్టి సో నేను కొద్దిగా వాటర్ వేసాను. సో అది మగ్గాలి బాగా. సో అది బాయిల్డ్ అయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, సో అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇది చూడండి, గ్రేవీ ఇలా మగ్గింది కదా.
సో నేను ఇప్పుడు ఇందులో బాయిల్డ్ ఎగ్ ఉంటాయి కదా, ఫ్రై చేసుకున్నా కదా, అవి ఇందులో వేసేస్తున్నా చూడండి. సో ఇవి వేసిన ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ ఎగ్స్కి గ్రేవీ అంతా పట్టేసుకోవాలి కదా, సో అంతవరకు ఒక 3 మినిట్స్ మగ్గనికి ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేయండి. చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి మీరు ఒకసారి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.